లైక్ చేసుకోకుండా వీడియో చూడడం, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ ఫాలో అవ్వడం మీ రోజువారీ మొబైల్ డేటాకే హానికరం. రే మావా, లోడ్ అవుతుందిరా, అందుకే చేసుకోండి సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, ఈ 3 కారణాల చేత గుణా కేవ్స్ అనే పేరు ప్రపంచం మొత్తం మీద వైరల్‌గా మారిపోతుంది. అది ఏంటి అంటే, మనం కమల్ హాసన్ గారి 'గుణ' మూవీ ఈ గుహల దగ్గర అయితే షూట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి గుణా కేవ్స్, గుణా కేవ్స్, గుణా కేవ్స్ అనే పేరైతే ముద్ర పడిపోయిందనమాట. అంతకుముందు డెవిల్స్ కిచెన్‌గా పిలువబడే ఈ గుహలకు గుణా కేవ్స్ అనే పేరు వచ్చిన తరువాత ఈ షూట్ జరిగిందని ఎప్పుడైతే తెలిసిందో మన టూరిస్టులు ఎక్కువగా ఈ ప్లేస్‌నైతే సందర్శించడానికైతే ఎక్కువగా ఇష్టపడడం మొదలుపెట్టారు. అలా వచ్చిన ఒక బ్యాచే మన 'మంజుమలై' బ్యాచ్. అందులో చూసుకుంటే సుభాష్ అనే వ్యక్తి ఆ లోయలో జారి పడిపోవడం జరిగింది. అప్పుడు అతని ఫ్రెండ్ అందులో దిగి అతన్ని కాపాడడం అయితే జరిగింది. ఆ సంఘటననే 'మంజుమలై బాయ్స్' మూవీగా మన ముందుకు తీసుకొచ్చి ఎంత పెద్ద హిట్ అందుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ 3 కారణాల చేత ఈ పదం 'గుణా కేవ్స్' అనే పదం మొత్తం ప్రపంచం మొత్తం మీద ఫుల్ వైరల్‌గా అయితే మారిపోయింది. ఇక విషయంలోకి వెళ్ళిపోతే ఇది ఈ గుహలు సుమారు కొన్ని వేల సంవత్సరాలకి చెందినవనేసి మన సైంటిస్ట్‌లు అయితే చెప్తున్నారు. ఇది ఏ విధంగా తయారనేసి మాట్లాడుకుంటే అయితే వాటర్ ఫ్లోయింగ్ వల్ల అయితే కావచ్చు, లేకపోతే కొండ చర్యలుంటాయి గదా! అవి విరిగిపడి ఆ విధంగా అయినా సరే తయారయ్యి ఉండవచ్చనేసి అయితే సైంటిస్ట్‌లు అయితే చెప్తున్నారు. పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే ఈ రోజుకి కూడా ఇవ్వలేకపోయారనమాట. మరి ఇది చూసుకుంటే మహాభారతం వంటి సమయం నుంచి గూడా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఆ గుహలోని మన కౌరవులున్నారు గదా! వాళ్ళైతే సంభాషణ పెట్టుకునే ఒక ఏవైనా ఇన్ఫర్మేషన్ లేదా రహస్య మార్గాల గుండాకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే, ఇవి గుహలనైతే ఉపయోగించేవారంట. ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటే అందులో గుహ లోపలికి వెళ్తే చిన్న చిన్న గదుల్లా ఉండి అందులో శిల్పాలు గూడా ఉంటాయంట. అవి మన అంటే మహాభారతం టైం నుంచి ఉంది గనక ఇవి వారే కట్టి ఉంటారు అనేసి ఈ రోజుకి గూడా ఒక్కొక్కరు చెప్తున్న మాట. మీరు గాని ఒకవేళ కొడైకెనాల్ వెళ్లి వీటిని చూడడానికి గనక వెళ్తే ఖచ్చితంగా ఒక కన్ను మీ సేఫ్టీ మీదైతే పెట్టుకోవాల్సిందే. ఎందుకు అంటే మీరు నేచర్‌ని ఆస్వాదిస్తున్న టైంలో ఖచ్చితంగా మీ కాలు గాని స్లిప్ అయిందే మీ ప్రాణం అటు నుంచి అటే వెళ్ళిపోతుందనమాట. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు. వెళ్తున్నా గనక ఖచ్చితంగా ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అందులో డేంజర్ ఉంటుంది. అందులో సేఫ్టీ కూడా ఉంటుంది. మీరు పై ఒక కన్ను వేయండి అనేసి నేను చెప్తున్నాననమాట. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు నేచర్‌లోని ఎంత మునిగిపోతారో అదే విధంగా ఒక కన్ను ఇటువైపు కూడా పెట్టండి. అంటే ఇప్పుడు మొత్తం సేఫ్టీ వేసారనుకోండి. కాకపోతే ఎక్కడ ఎలా ఉందో తెలీదు కదా! ఇంచుమించు కొన్ని సంవత్సరాల దగ్గర నుంచి కూడా అది ఆ విధంగానే ఉన్నాయన్నమాట. ఇక మూడో విషయం కావాలనుకుంటే, ఆ విధంగా ఆ గుహ నుంచి వచ్చే శబ్దాలు ఏ విధంగా ఉంటాయంటే, మీరు ఒకసారి వెళ్లి చూడండి. అక్కడ ఏ విధంగా ఉంటంటే, మీరు 'మంజుమలై బాయ్స్' మూవీస్‌లోని అక్కడ సుభాష్ అందులో పడిపోయిన తర్వాత ఫుల్‌గా మబ్బు వచ్చేసి, అక్కడ వస్తది చూడండి సౌండ్. ఆ విధంగా అయితే ఉంటదనమాట. అంటే ఒక విధంగా ఏదో ఒక డేంజర్ వస్తుంది. అందు విధంగా అయితే ఇప్పుడు ఈ రోజుకి కూడా అదే విధంగా సౌండ్స్ వస్తున్నాయండి చూసుకోండి మరి. ఇంకొక మీకు ఆ 'గుణ గేమ్స్' యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా దాని చరిత్ర మొత్తం కావాలి అనుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే కనుక్కొని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోండి. మీరు కనుక్కున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది కాకుండా మీరు కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ఏదైనా బాగుంటే ఒకవేళ మీరెళ్తే బాగుంటే మాకైతే కామెంట్ చేయండి. అలా వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది చాలా తక్కువ మందే ఉంటారు. ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు చెప్పడమే కాదు మేము తెలుసుకోవడం గూడా ఇంట్రెస్ట్‌గా చూపిస్తాం. సైనింగ్ ఆఫ్ మారుతి.